కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో 2 పులులు మరణించడం చర్చనీయాంశంగా మారింది. మొదట టెరిటోరియల్ ఫైట్ కారణంగా ఒక పులి మృతి చెందిందని అధికారులు చెప్పగా, రెండో పులి మెడకు ఉచ్చు ఉండడం పలు అనుమానాలకు తావుతీసింది. పాయిజన్ ఇచ్చి పులులను చంపారా లేక ఉచ్చు బిగి చంపారా అని నిజంగానే టెరిటోరియల్ ఫైట్ కారణంగా మరణించాయా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పులుల మృతి విషయంలో కళేబరాల శాంపిల్స్ టెస్ట్ తర్వాత క్లారిటీ వస్తుంది అంటున్న ఫైట్ లైఫ్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్తో అజయ్ ఫేస్ టు ఫేస్. రెండు పులులు మృతి చెందడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంటే ఈ ఫారెస్ట్ ఏరియాలో ఆ పులులు మృతి చెందడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి అనేది మనతో మాట్లాడేందుకు వైల్డ్ లైఫ్ ఏదైతే రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ మనతో పాటు నవీన్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఇష్యూ మనం చూస్తున్నాం, 2 పులులు మృతి చెందడము, ముందుగా టెరిటోరియల్ ఫైట్ కారణంగా మృతి చెందింది అనేది అన్నారు. దాని తర్వాత కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఫారెస్ట్లో మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఏముంటాయి రీజన్స్? టెరిటోరియల్ ఫైట్ అనేది ప్రాబబ్లీ అది యానిమల్ని చూసి, డెడ్ యానిమల్ని చూసి వీళ్ళు ఊహించినట్టున్నారు. కాకపోతే వీళ్ళు పోస్ట్మార్టం చేసి పంపితే ఏదైతే టెరిటోరియల్ ఫైట్ ఏ యానిమల్ నుంచి అయితే అయింది, ప్రాబబ్లీ టైగర్ ఉండొచ్చు, వేరే టైగర్. దాన్ని శాంపుల్స్ ఏదైనా దొరికితే దానివల్ల మనం ఊహించవచ్చు ఇది టెరిటోరియల్ ఫైట్ అని. సో డిఎన్ఏ చేయిస్తే దాంట్లో తెలిసిపోతుంది వేరే యానిమల్ దీంతో ఫైటింగ్ అయిందని, ఇన్ఫైటింగ్ అయిందని. అంటే ఇప్పుడు ఇందులో చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముందు ఒక పులి దొరికినప్పుడు టెరిటోరియల్ ఫైట్ ఆధిపత్య పోరు కారణంగా మృతి చెందిందన్నారు. దాని తర్వాత ఇంకొక పులి ఏదైతే కళేబరం లభించిన తర్వాత ఏదైతే స్థానికులు పాయిజన్ ఇచ్చారు అనేది కూడా అంటున్నారు. అలాంటి ఛాన్సెస్ ఉంటాయా? స్థానికులు ఒక పశువుకి పాయిజన్ ఇచ్చి దాని తర్వాత ఆ పులి మరణించడము ఇదంతా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా ఫారెస్ట్లో? ఈ పర్టికులర్ యానిమల్స్ మహారాష్ట్ర నుంచి మన దగ్గర వచ్చి కాగజ్ నగర్ మన వస్తున్నాయి. అండ్ డైలీ బేసిస్ మీద అప్పుడప్పుడు మనుషులు దాన్ని గమనిస్తున్నారు. ఫార్మర్స్ వాళ్లకు భయభీతితోని వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏమంటే వాళ్ళు నిర్ధారించడానికి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే డెఫినెట్లీ అంత తెలిసిపోతుంది. అది పాయిజన్ వల్ల చనిపోయిందా లేకపోతే మన ఇన్ఫైటింగ్ వల్ల చనిపోయిందా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇదే ఇష్యూలో ఇటు పాయిజన్ అనేది ఒకటి, ఆధిపత్య పోరు 2 పులుల మధ్య జరిగి మృతి చెందాయి అనేది ఒకటి, దాంతోపాటు సెకండ్ మరణించిన పులికి మెడకి ఉచ్చుంది. సో స్థానికులు కొంతవరకు అక్కడ ఫార్మింగ్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఆ భయానికి కూడా దుప్పుల కోసం ఉచ్చులు వేసే అవకాశం ఉంటుంది. సో అందులో ఈ పులి చిక్కుకొని మరణించింది అనుకోవచ్చా, లేకపోతే అలాంటి ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్లీ అండి. ఉచ్చేసిన యానిమల్కు ఇట్ డిపెండ్స్ అపాన్ ఉచ్చు ఎక్కడ పడ్డది, నెక్కి పడ్డదా లేకపోతే కాలుకి గీలుకు పడితే అంత తొందర చావవు. నెక్కు పడ్డది అంటే అసిగ్జీ అయిపోయి ఊపిరి ఆడక తెలిసిపోతుంది. దానివల్ల కూడా చచ్చినట్టు షాక్తోని మనం పోస్ట్మార్టంలో తెలిసిపోతుంది. ముఖ్యంగా పాయిజన్తో మరణిస్తే దాన్ని ఏ విధంగా గుర్తిస్తారు టెస్టుల్లో? పాయిజన్ అయితే వీళ్ళు సెక్షన్స్, ఆర్గన్ సెక్షన్స్ ఏదైతే పంపుతున్నారు దానికి పాయిజన్ అయితే మెయిన్లీ లివరు, కిడ్నీస్, ఇంటెస్టైన్స్ కూడా ప్యాక్ చేసి ఇది చేసి పంపుతారు కంటెంట్స్ని. దాంట్లో ఈజీలీ అది సైనైడ్ పాయిజనింగా ఏ పాయిజనింగ్ అని కూడా తెలిసిపోతుంది. లేదా కొట్లాడి మరణించిందంటే కూడా ఏ యానిమల్ అయితే డామినెంట్ యానిమల్, పెద్ద టైగర్ అనుకోండి, మేల్ అని అనుకుంటున్నారు, ఈ చిన్న దాన్ని అప్పుడు ఏమవుతుందంటే దానిది ఏదైనా వెంట్రుక కానీ పళ్ళు కానీ ఏదన్నా ఎనీ బాడీ పార్ట్ ఆ స్కిన్ కానీ దొరికితే దాంతో నిర్ధారించవచ్చు ఇన్ఫైటింగ్ అయిందని. అంటే ఇప్పుడు సాధారణంగా ఒక యానిమల్, ముఖ్యంగా ఇప్పుడు ఈ పులుల ఘటనకు సంబంధించి మరణించిన తర్వాత ఎన్ని రోజుల లోపు ఈ టెస్టులు చేస్తే కాకపోతే రిజల్ట్ వస్తుంది, లేకపోతే లేట్ అయితే కొంతవరకు అందులో వచ్చే రిజల్ట్లో ఏమన్నా తేడాలు వస్తాయా? డెఫినెట్లీ. ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం డిలే అయినా పర్వాలేదు. కాకపోతే మీరు చేస్తే 24 hours లోపల 2 days 3 days లోపల చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి ప్యూరిఫికేషన్ స్టార్ట్ అయినాక పోస్ట్మార్టం ఫైండింగ్స్ కొద్దిగా దాంట్లో తేడా రావచ్చు. ఏదైతే కళేబరాలు పులులకు సంబంధించి ల్యాబ్కు పంపించారో, టెస్టులు వచ్చిన తర్వాత పాయిజన్ ఎఫెక్ట్తో మరణించాయా లేకపోతే ఉచ్చు బిగించిన కారణంగా మరణించాయా అనే దానిపైన టెస్టులకు సంబంధించి పూర్తయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.
కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్.